దేవా సార్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. మహీక్ కాల్ చేస్తే ఇంకా ఇంటికి రాలేదన్నాడు. సెక్యూరిటీ వాళ్ళకి ఫోన్ చేస్తే ఆఫీస్లోనే ఉన్నావని చెప్పారు. బిజీగా కూడా లేరు, బాధపడుతున్నట్టున్నారు. ఏమైంది సార్? ఆఫీస్ టైం అయితే అమ్మని చూడాలని ఇంటికి వెళ్ళిపోయేవాన్ని. పార్వతిని పెళ్లి చేసుకున్నాక 6ంటికి ఇంట్లో వాలిపోయేవాన్ని. కానీ ఇప్పుడు ఇల్లంటేనే, ఇంటికి వెళ్ళాలంటేనే మనసు రావడం లేదు. అంతా నీలాంబరి వల్లే. మనసిచ్చిన పార్వతి కోసమైనా వెళ్ళాలి కదా దేవా. చెప్పాను కదా జానీ, వెళ్ళిన పార్వతితో మాట్లాడలేను. ఏ అవసరం ఉన్నా, ఏ పని పడ్డా నీలాంబరి చూసుకుంటుందని అమ్మ ఆర్డర్ వేసింది. నాకు సేవ చేయడంలోనే తనకు తృప్తి ఉంటుందని చెప్పుకునే పార్వతికి కాళ్ళు చేతులు కూడా కట్టేసినట్టయింది. ఇదే అవకాశంగా ఆ నీలాంబరి చెలరేగిపోతుంది. ఆంటీకి వచ్చిన అనుమానంతో పార్వతిని నీకు దూరంగా పెడుతుందనుకుంటున్నాను. ఏదైతే జరగకూడదనుకున్నామో అదే జరిగింది సార్. ఇప్పుడేం చేస్తారు? తాళి కట్టి కళ్ళలో పెట్టుకొని చూసుకోవాల్సిన భార్యకి దూరంగా శత్రువు అయిన నీలాంబరికి దగ్గరగా ఉండాలంటే నరకంగా ఉంది. అందుకే ఇంటికి వెళ్ళాలనిపించట్లేదు. ఆంటీకి నిజం తెలియదు కాబట్టి అనుమానపడుతుంది. నీ మీదున్న ప్రేమతో నీ ప్రేమను అర్థం చేసుకుంటే ఇంకే సమస్య ఉండదు కదా. ఇంకా దాచిపెట్టడం వల్ల ప్రాబ్లం ఎక్కువ అవుతుంది సార్. జరిగిందంతా చెప్పేయండి. జరిగిందేంటో చెప్పేస్తే ఏం జరుగుతుందో మీరు ఊహించగలరా శివ? పార్వతి మీకెప్పుడు దూరం కాదు సార్. అంతవరకు ఆలోచించారు, ఆగిపోయారు. అమ్మ దగ్గరికి వెళ్ళి కన్న ప్రేమతో నా గుండెల్లో ఉన్న ప్రేమను అర్థం చేసుకోమ్మా అని పార్వతి గురించి చెప్పి పెళ్లి చేసుకున్నామన్న నిజాన్ని చెప్తే అక్షంతులు తెప్పించి ఆశీర్వదించొచ్చు. కానీ నీలాంబరి జీవితానికి అమ్మే అన్యాయం చేశాననుకొని తీవ్రంగా బాధపడుతుంది. తను తీసుకున్న నిర్ణయం తప్పని శాశ్వతంగా దూరం అయిపోతుంది. నీలాంబరినే చంద్రముఖి అని చెప్తే నిరూపించలేనప్పుడు పార్వతి మీద ఉన్న ప్రేమతో అబండాలు వేశానని అపార్థం చేసుకుంటారు. అందుకే నీలాంబరి అసలు బండారం బయట పెట్టేదాకా తొందరపడకూడదు. అప్పటి వరకు ఈ బాధ భరించాల్సిందే. ఈలోపు అమ్మకిదని జరిగితే పార్వతి కూడా నన్ను క్షమించదు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,